పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి 2-3 పార్లమెంట్లో పెద్దపల్లి ఒక పార్లమెంటు, కాంగ్రెస్ పార్టీ 7 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న పార్లమెంటు. అధిష్టాన వర్గం నిర్ణయం ప్రకారం వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంటు శ్రీధర్ బాబు గారికి అప్పచెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వారు ఎట్లా చెప్తే అట్లా మిగతా శాసనసభ్యులందరం కూడా, శాసనసభ్యులు, మిగతా చైర్మన్లు కానీ, ఆ 7 నియోజకవర్గాలు ఉన్న అన్ని వర్గాల వాళ్ళు యునానిమస్గా శ్రీధర్ బాబు గారికి అప్పచెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు గారు పైలట్, మేమందరం వెనుక ఉండిపోతున్నాం. శ్రీధర్ బాబు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు మా సహచర గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా మా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, మా సీనియర్ శాసనసభ్యులు పెద్దపల్లి విజయరమణారావు గారు, మిత్రులు గవర్నమెంట్ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మా సోదరులు మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారికి, మాజీ పార్లమెంటు సభ్యులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారికి తో పాటు ఈరోజు మా పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ వివేక్ గారు తో పాటు ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ, మా సహచర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున, 7 నియోజకవర్గాలకు సంబంధించిన మా నాయకులందరి తరఫున, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం, అప్పీల్ చేస్తా ఉన్నాం. యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, ప్రధానంగా మరి ఆ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన స్వర్గీయులైన మాజీ కేంద్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారి మన్మడిగా ఆ 7 నియోజకవర్గాల్లో అనేక మందితో పరిచయం ఉన్న వ్యక్తిగా, పదవి ఉన్నా లేకున్నా వారు స్వచ్ఛంద సేవ చేస్తూ అనేక సందర్భాల్లో అక్కడ పేదవారికి సంబంధించి, ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఈరోజు ట్రస్ట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసిన మరి డాక్టర్ వివేక్ గారితో పాటు సోదరుడు వంశీ గారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడిచిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మా నాయకురాలు సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు కూడా యువతకు ప్రోత్సాహం చేయాలి, యువతరాన్ని రాజకీయంలోకి ముందుకు నడపాలి, సేవా దృక్పథంతో ఉన్న ప్రజాసేవ చేయాలని వస్తున్న వారిని అందరినీ కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో సుపరిచితుడిగా ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం వహించిన ఆ కుటుంబానికి సంబంధించి మరి ప్రాధాన్యత ఇచ్చి వారిని నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రంగులలో ఆలోచన చేసి, అన్ని
రకాలుగా ఆలోచన చేసి వంశీ గారి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం చేయటం, నాయకత్వం కూడా ఈరోజు ప్రధానమైన బాధ్యత 7 శాసనసభ్యులకు సంబంధించిన వారిపై పెట్టి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో ముందుకొస్తా ఉన్న వంశీని గెలిపియాల్సిందిగా కోరటానికి మేమందరం కూడా కలిసి కట్టుకొని పనిచేయడానికి ముందుండి నిలబడటానికి ఈరోజు ప్రజలందరినీ కూడా కోరటానికి రాబోయే కాలంలో ఒక అకుంఠిత దీక్షతో ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడుస్తా ఉన్న చిరంజీవి వంశీని అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరటానికి పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో కూడా మేమందరం కూడా ఒక తాటిపైకి వచ్చి వారిని గెలిపించేయాల్సిన బాధ్యతతో ముందుకు నడుస్తున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి, యావత్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రజలందరికీ కూడా మనవి చేయడానికి, అప్పీల్ చేయడానికి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం.